మారి ఏడాదైనా తెలంగాణలో వార్ సాగుతూనే ఉందా? వరుసగా ఆరోపణలతో కారును కాంగ్రెస్ ఇరుకున పెట్టబోతుందా? కేసీఆర్ను బయటకు తీసుకొచ్చేందుకు రేవంత్ ఏం చేయబోతున్నారు? వరుసగా విచారణ పేరుతో చర్యలు తీసుకుంటున్నారా? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆగని వార్. కేసీఆర్ను ఫామ్ హౌస్ కు రప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని రేవంత్ ప్రశ్నలు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్కు ఆహ్వానం. మన్మోహన్ సింగ్ సంతాప సభకు దూరంగా కేసీఆర్. పార్టీ బాధ్యతను చూసేది ఎవరు? తెలంగాణలో ఎన్నికలు ముగిసిన ఏడాది గడిచినా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం ఆగటం లేదు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కమిషన్ వేశారు. తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందంపైన విచారణ కమిషన్ను నియమించారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. వీటితో రేవంత్ సర్కారు కేసీఆర్తో పాటుగా కేటీఆర్, హరీష్ రావులను కూడా ఇరుకున పెట్టాలని భావిస్తోంది. అయితే ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావటం లేదు. తాజాగా ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విదేశీ సంస్థకు చెల్లించిన 56 కోట్ల రూపాయల వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనేక ట్విస్టుల తర్వాత కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఎన్నికలు జరిగి ఏడాది గడిచిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదు. రేవంత్ ముందు తాను ప్రతిపక్షంలో కూర్చోలేకనే రావటం లేదన్న వాదన ఉంది. గతంలో కాలు విరిగిందని సాకులు చెప్పిన గులాబీ నేతలు ఇప్పుడు కేసీఆర్ గైహాజరుపై నోరు మెదపడం లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులే అన్నీ చూసుకుంటున్నారు. అయితే సీఎంగా రేవంత్ ఉన్న నేపథ్యంలో ఆయన ఎదుట ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చోవటం ఇష్టం లేకనే రావటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ను ఫామ్ హౌస్ నుంచి బయటకు రప్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు హరీష్ రావును కూడా కాళేశ్వరం కేసులో ఇరికించే అవకాశము కనిపిస్తోంది. ఈ చర్యలతో అయినా కేసీఆర్ బయటకు వస్తారని భావిస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని సీఎం రేవంత్ రెడ్డి తరచూ ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ సూచనలు తమకు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు సీఎం. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని, తెలంగాణ ప్రగతికి ఆయన తెలివితేటలు ఎందుకు ఉపయోగించడం లేదని నిలదీస్తున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. స్వయంగా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి రావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. అయినా కేసీఆర్ ఫామ్ హౌస్ వీడలేదు. కొడుకు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. హరీష్ రావును కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారన్న చర్చ ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ కూతురు కవిత నేనున్నానంటూ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత పార్టీ బాధ్యతలు నిర్వహించడంపై పార్టీలోనే కొందరు విముఖంగా ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్ వీడతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ రాకుంటే కేడర్ చీలిపోయే ప్రమాదం ఉంది. పార్టీకి తీవ్ర నష్టము కలుగుతుంది.